హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి. హోలీ వ్లాగ్ అనమాట. చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇవ్వండి. సో ఇక్కడైతే మా హోలీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం అనమాట. కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ నాకు బయట నా స్కూల్లో చాలా హెక్టిక్ వర్క్ ఉంది. అలాగే పిల్లలకి ఇంట్లో చదివించుకుంటూ ఇద్దరికి దట్టు సిబిఎస్ఈ సిలబస్ చాలా టఫ్ ఉంటుందండి. వీళ్ళకి సబ్జెక్ట్ చాలా డెప్త్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ అన్నీ చదివించుకుంటూ మధ్యలో ఒక 3-4 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. ఆ టైంలో హోలీ అనమాట. ఇంకా బాగా ఆడుకున్నాం. ఆ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా ఒక 1 వీక్ హెక్టిక్ స్కెడ్యూల్ తర్వాత సో ఆ రోజైతే మార్నింగ్ మేము లేట్ లేచాము. లెగడంతోనే ఇంకా కింద ఆంటీ అంకుల్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా కాఫీ కూడా తాగకుండా హోలీ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అంకుల్ అయితే ఆంటీ అంకుల్ మా ఇంటి ఓనర్స్ అనమాట. సో వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇంకా పిల్లలకి బాగా చూసుకుంటారు. పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ ఆయన అందరికీ బొట్టు పెట్టి ఫస్ట్ అయితే హోలీ ఇంకా ప్రే చేసుకుని దండం పెట్టుకొని హోలీ అయితే స్టార్ట్ చేసాము. సో చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ ఫస్ట్ ఫార్మల్గా అయితే చేసుకుని తర్వాత ఇంకా అసలైన హోలీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ స్లో మోషన్లో వీడియోస్ అవి చేసుకున్నాము. ఇంకా చాలామంది పెద్దోళ్ళు అయ్యే కొద్ది వాళ్ళు చాలామంది జనరేషన్ మనతో పాటు అప్డేట్ అవుతూ మనకు కావాల్సినట్టు ఉంటారనమాట. అది బాగా అనిపిస్తుంది. సో అంకుల్ లాంటి కూడా అలాంటి వాళ్ళే. ఇంకా ఈ జనరేషన్లో అందరు ఎలా ఉంటారు, ఇంకా వాళ్ళకి తగ్గట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎంజాయ్ చేయడం అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఇంకా మామూలుగా స్టార్ట్ అయితే అయింది హోలీ. ఇప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మా చిన్నోడైతే బాగా ఆడుకున్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా కామెడీగా అనిపిస్తుంది అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా నాకైతే ఇలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. వర్క్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటానో ఫ్యామిలీ విషయంలో అలాగే ఇలా కొంచెం టైం తీసుకొని ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలతో ఎంజాయ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. పిల్లలతో ఆడుకోవడం ఎందుకో బేసిక్గా నాకు చాలా ఇష్టం. ఇంకా వాళ్ళని కాసేపు ఏడిపిస్తూ అలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వీడైతే రాస్తున్నాడు అందరికీ, కానీ వాడికి ఎవ్వరు రాయొద్దంట రూల్ అయితే చెప్తున్నాడు. ఇంకా మా నైబర్స్ వీళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అనమాట. అన్నయ్య అండ్ తను మౌనిక. మీ ఇద్దరైతే ఇంకా కొట్టుకుంటూ రాసేసుకున్నాము హోలీ అయితే. కొంచెం సేపు కలర్స్తో అయితే ఆడాము. కలర్స్తో ఎక్కువ ఆడలేదన్నమాట. ఇంకా పిల్లల కలర్లు అది వెళ్తాయని చెప్పి తర్వాత వాటర్తో కాసేపు అయితే ఆడుకున్నాము. ఇంకా వీడికైతే రాస్తుంటే కోపం వచ్చేస్తుంది. అందరికీ రాస్తున్నాడు. ఎవరన్నా రాస్తుంటే ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాటర్తో అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చాలామంది అనుకుంటారు వాటర్ వేస్ట్ అవుతుంది అని, ముందుగానే చెప్పేస్తున్నాను. ఇంకా హోలీ రోజు అంటే ఇంకొకసారి మనం వాటర్ పార్క్ అలా వెళ్ళినా కూడా కొంచెం ఎలా ఆడుకుంటాము ఇంకా ఆ విధంగా వాటర్లో కొంచెం సేపు. ఇంకా కలర్స్ అంటే ఎక్కువ డేంజర్ కదా, మరి కలర్లోకి అది వెళ్తే పిల్లలకి అని చెప్పి కాసేపు వాటర్తో అయితే ఆడుకొని కలర్స్తో ఆడుకుని తర్వాత వాటర్తో కూడా కాసేపు ఆడుకున్నాము. ఇంకా కొంచెం సో వీడియో నేను ఇక్కడైతే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే ఎడిట్ చేశానండి. సో మీకు కూడా బోర్ కొట్టదు. వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి.
ఇంకా హోలీ అయితే ఇండియాలో నార్త్ సైడ్ అయితే ఇంకా బాగా చేసుకుంటారండి. మన కృష్ణుడు జన్మస్థలం ఎక్కడైతే ఉందో ఆ ద్వారక అవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు హోలీ అటు సైడు. వాళ్ళకది మెయిన్ ఫెస్టివల్. సో, అలా స్లోగా నార్త్ సైడ్ నుంచి మనకి సౌత్ అంతా కూడా చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ముందు రోజైతే మనకి ముందు నుంచే ఒక 1 డే ముందు నుంచే వాళ్ళకి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, హోలికా దహన అని చెప్పి వాళ్ళు మనం భోగి మంటలు ఎలా వేసుకుంటాం అలా ఈవినింగ్ స్టార్ట్ చేసి స్వీట్స్ చేసుకొని అండ్ నెక్స్ట్ డే హోలీ అయితే చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. చాలా చాలా బాగా చేసుకుంటారు అటు సైడ్. వాళ్ళకి ఇది పెద్ద ఫెస్టివల్. కృష్ణాష్టమి అయినా హోలీ అయినా సరే. ఇంకా మేమైతే ఇక్కడ ఫుల్గా అయితే ఆ రోజు వాటర్తో బాగా ఆడేసాం. ఆల్మోస్ట్ 1 వరకు ఆడాం, 12 వరకు ఆడామన్నమాట. ఇంకా వాటర్లో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉంటుంది. నాకు మెయిన్ బీచ్ కానీ ఇలా వాటర్ పార్క్స్లో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. సో, మీకు ఎలా ఇష్టమైతే కమెంట్ చేయండి. వాటర్లో ఆడుకోవడం ఇష్టమా, నార్మల్గా వాటర్ పార్క్స్ అంటే దట్టు ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా ఎక్కువ వాటర్ పార్క్స్ అయితే డిమాండ్ ఉంటుంది. పిల్లలతో బీచ్ ఏరియాస్కి వీటికి వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఇంట్లో అయితే ఆడినంతసేపు. అంకుల్ కూడా ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఎలా అన్నా ఆడుకోండి, ఒకవేళ కలర్స్ చాలామంది రిస్ట్రిక్షన్ చేస్తూ ఉంటారు, వాల్స్ పైన అంటుకోవద్దు అలా ఇలా అని. కానీ ఆయన ఏంటంటే ఒకవేళ అంటుకున్నా కూడా అది మెమరీలా ఉంటుంది, పర్వాలేదు అని చెప్పి అలా ఆలోచించే మైండ్ సెట్ ఉన్న అంకుల్ అనమాట ఆయన. చాలా మంచి ఆయన. ఇంకా కాసేపు ఇంట్లో అయితే ఆడుకొని మేము బయటకు వచ్చేసాము. బయట పక్కింటి పిల్లలందరూ వచ్చేసారు ఇంకా మమ్మల్ని చూసి. ఇంకా వీళ్ళైతే గన్స్ ముందు రోజు కొనుక్కోలేదనమాట. ఆ రోజు వెళ్ళి మధ్యలో గన్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా ఫుల్ అయితే రోడ్డు పైన ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు ఛానల్లో అయితే వీడియోస్ కొంచెం బ్రేక్ వచ్చాయి. పిల్లలకి ఎగ్జామ్స్ అంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ తర్వాత నాకు హెల్త్ బాగోక కొంచెం సిక్ అయ్యాను. సో, దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అనమాట. వీడియోస్ షూట్ అయితే చేస్తున్నాను కానీ ఎడిట్ చేసుకోవడానికి టైం కుదరట్లేదు అనమాట. ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వ్లాగ్స్ వీడియోస్ వస్తాయి. ఇంకా ఉగాది వస్తుంది, నెక్స్ట్ ఉగాది వ్లాగ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తానండి. సో, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఉగాది ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి అయితే కమెంట్ చేసేయండి. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేశాను, అదొక్కటి అబ్జర్వ్ చేయండి. సో, హౌస్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్పి ఛానల్ పేరు అయితే మార్చాను. సో, ఇదేంటంటే మన ఛానల్లో హౌస్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటే చాలా యాప్ట్ నేమ్ అని అనిపించింది. మన ఛానల్లో అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. లైక్ ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ, అవుటింగ్, అలాగే ఫెస్టివల్స్, పూజలు అండ్ కుకింగ్, డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్, హెల్దీ కుకింగ్ వీడియోస్, టిప్స్, కేర్, బేబీ కేర్ వీడియోస్, పిల్లల గురించి ఎవ్రీథింగ్ మన ఛానల్లో అన్ని ఫ్లేవర్స్ వీడియోస్ అయితే ఉంటాయి అని నాకు ఆ నేమ్ అయితే బాగా నచ్చింది. సో, అదైతే నేను చూస్ చేసుకున్నాను. సో, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వ్లాగ్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే, కొంచెం కనెక్టింగ్గా అనిపిస్తే, ఇన్స్పిరేషన్గా ఏమైనా అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాప అయితే మా నైబర్ వాళ్ళ పాప అనమాట. చాలా యాక్టివ్ ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు అయితే ఇంకా బాగా అనిపిస్తుంది వాళ్ళతో ఆడుకోవడం ఇలాంటివి. సో, వాళ్ళందరూ కూడా నా మైండ్ సెట్కే మ్యాచ్ అయిన వాళ్ళు అనమాట. సో, వీళ్ళందరితో కూడా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. నేనైతే మెయిన్ చిన్నపిల్లని అయిపోతాను. ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉంటే ఆడుకోవడము, ఇంకా ఇలా టైం స్పెండ్ చేయడం, అవుటింగ్ అంటే మెయిన్ నాకు ఇష్టం అండి. మెయిన్ ఇలా వర్క్ పక్కన పెట్టి ఎంటర్టైన్ అవ్వాలంటే కూడా ఇంకా ఇష్టం అనమాట. సో, అలాగా హోలీ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజు కుకింగ్ కూడా 1 వీక్ నుండి ఇంకా అలా ఇలా పిల్లలతో ఫస్ట్ టైంకి వెళ్ళాలి, చదివించాలి, టైం అంతా పిల్లలకే ఇచ్చానమాట. సో, ఇంకా ఆ రోజు కూడా ఇంకా అన్ని వెరైటీస్ కుక్ చేసుకొని కొంచెం తిని రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నాము. ఇంకా అలాగా 12 వరకు ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట.
సో తినైతే మోనిక ఇంకా నాకు మైండ్ సెట్కి అయితే బాగా మ్యాచ్ అయ్యింది. నేనేం చెప్పినా తనేం చెప్పినా ఒకరికొకళ్ళము యాక్సెప్ట్ చేసుకుంటూ, సో మనకి ఫ్రెండ్స్ అనేది ఒక్కటే మైండ్ సెట్ మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటే చాలా వైబ్ అసలు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫ్రెండ్స్ మనకి దొరకడం కూడా రేర్ అనమాట. ఇంకా అలా మా హోలీ సెలబ్రేషన్స్ అయినాయి. తర్వాత వచ్చి హెడ్ బాత్ చేసుకొని మనం ఏం చేసుకున్న దేవుడు పూజ అయితే ఇంపార్టెంట్ కదా, పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేసి ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే ఇలాగా ఈ డూడు బస్వన్న వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకి కూడా కొంచెం డబ్బులు ఇచ్చి అలా బ్లెస్సింగ్స్ తీసుకుని అప్పటికే ఫుల్ ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి రథసప్తమి అయిన దగ్గర నుంచి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, ఫుల్ ఎండ్ వచ్చేసింది. మేము అంతా ఆడాము, వెంటనే డ్రై అయిపోయింది చూడండి మొత్తం, బయట కానీ లోపల కానీ అంత ఎండ్ అయితే హీట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఇంకా అలా కాసేపు ఆడుకుని నెక్స్ట్ డే మళ్ళీ 1 డే ఆగి ఎగ్జామ్ ఉందన్నమాట. సో తర్వాత ఎగ్జామ్ కూడా ప్రిపరేషన్స్ చేయించాలి. ఇంకా ఆ రోజు నేనైతే కిచెన్లో చాలా వెరైటీస్ అయితే చేశాను. సో ఆ రోజు మా స్పెషల్స్ ఏంటంటే పూరి, అలాగే వడలు, చికెన్ కుర్మా, చికెన్ ఫ్రై, రైస్ అనమాట. వడలు అయితే మా పెద్దోడు ఫేవరెట్, వాడికి ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే పూరి నా కోసం చేసుకున్నాను, కొద్దిగా క్వాంటిటీ అయితే చేశాను అనమాట. కుర్మా అయితే కొంచెం పలుచగా చేశాను, అది పూరిలో అద్దుకోవడానికి బాగుంటుంది వడల్లో కానీ. సో అలా మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి ఫస్ట్ పెట్టేసి తర్వాత నేను మా హస్బెండ్ కూడా తినేసాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా హోలీ వ్లాగ్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటే బాయ్, టేక్ కేర్.